మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడలుగా పిలవబడాలి అంటే శ్రమ దినమున కృంగిపోయే వారిలాగా మనం ఉండకూడదు. ఎందుకంటారేమో, శ్రమ దినమున కృంగిపోతే నిన్ను అందరూ హేళన చేస్తారు, నీవు వాళ్ళందరి దృష్టిలో చేత కాని వాడిలాగా నీవు ఉంటావు. అదే దావీదులాగా శ్రమ దినమున నీవు పోరాడటం నేర్చుకుంటే, నిలబడటం నేర్చుకుంటే గనక దేవుడు నీకు విజయమునిచ్చి చేత కాని వాడవని ఎవరైతే అనుకున్నారో వారి చేతనే నీకు చప్పట్లు కొట్టేలా విజయాన్ని అందిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు కుమారులు, క్రీస్తు కుమార్తెలు. ఏ విషయములో అయినా సరే శ్రమ కలిగినప్పుడు ధైర్యము తెచ్చుకొని పోరాడండి, నిలబడండి. మీ విజయం మీ సొంతం అవుతుంది. దేవుడు నీ విజయాన్ని నీకు సొంతం చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడలమైన మేమందరం శ్రమ దినములలో కృంగిపోతూ ఉంటున్నామేమో ప్రభువా. మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకు వందనాలు. దావీదులాగా మేము పోరాడేవారిలాగా, నిలబడే వ్యక్తులలాగా మమ్మలను నీవే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు విజయాన్నిచ్చే దేవుడవు నీవే, మమ్మల్ని నిలబెట్టే దేవుడవు నీవే అని నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.